హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు. నా పేరు చానీ ఎస్కే. మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం గనక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను అసలు ఈ చాట్ జీపీటీ, సో ఇదొక లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో ఒక రివల్యూషనరీ ట్రెండ్ని క్రియేట్ చేసింది, ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. సో దీని దెబ్బకి గూగుల్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది, గూగుల్ రాబోయే రోజుల్లో గూగుల్ ఉంటుందా అని. సో దీని మీద ఒక వీడియో తయారు చేయమని చెప్పి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ సో కమెంట్ బాక్స్లో చేశారండి, ఒక వీడియో తయారు చేయండి సార్ చాట్ జీపీటీ మీద అని చెప్పి. సో దాని మీద నేను ఒక వీడియోని ఈరోజు తయారు చేస్తున్నాను. సో ఈరోజు మనం బేసిక్గా ఈ చాట్ జీపీటీ గురించి చెప్పిన తర్వాత మీరు కమెంట్ బాక్స్లో మీ యొక్క క్వరీస్ని పేస్ట్ చేయండి. సో దానితో మనం ఆ క్వరీస్ మీద మనం వీడియోస్ని తయారు చేద్దాం, రైట్. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటంటే, ఈ చాట్ జీపీటీ అనేది ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటారండి దీన్ని. జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది 2022 నవంబర్ 30వ తారీఖున దీన్ని ఒక కంపెనీ, శాన్ ఫ్రాన్సిస్కో సంబంధించిన ఒక కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. అండ్ రీసెంట్గానే అని చెప్పొచ్చు. ఇది రైట్ నో అంటే రెండు నెలల్లోనే దగ్గర 100 మిలియన్ యూజర్స్ని అంటే సబ్స్క్రైబర్స్ని పొందిందనమాట. అంటే ఎంత ఫాస్ట్గా అంటే ఫేస్బుక్ కానివ్వండి, వీటి ముందు ఏది కూడా పనికిరాదు అనమాట. దీని ముందు అంత స్పీడ్గా ఈ సబ్స్క్రిప్షన్స్ ఇది గెయిన్ చేసింది, అంటే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది ఇది ఈ చాట్ జీపీటీ అనేది. సో ఇది చాట్ జీపీటీ అంటే ఒక సెర్చ్ ఇంజిన్ లాగా అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఏదైనా క్వరీ ఇచ్చారనుకోండి, దాని మీద మీకు ఒక పారాగ్రాఫ్ రూపంలో మొత్తం ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో మరి గూగుల్ ఉంది కదా సార్ చాట్ జీపీటీ ఎందుకంటే, సో మీరు గూగుల్లో ఏమైనా అడిగితే మీకు లింక్స్ వస్తాయండి. సో ఫస్ట్ లింక్, థర్డ్ లింక్, ఫోర్త్ లింక్ అలా. బట్ దీంట్లో ఏంటంటే, సో మీరు పలానా గాంధీజీ గురించి చెప్పండి అని చెప్పి చాట్ జీపీటీలో ఇచ్చారనుకోండి, గాంధీజీ గురించి ఒక 200 పారాగ్రాఫ్స్ మనకి షార్ట్ కావాలంటే షార్ట్, లాంగ్ కావాలంటే లాంగ్ మనకి వచ్చేస్తుంది. ఈ చాట్ జీపీటీ అనేది సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేస్తున్నారన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే ఈ చాట్ జీపీటీ గురించి, దీన్ని డీబగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు, రైటింగ్ కోడ్ రాయడానికి యూజ్ చేస్తున్నారు, అలాగే హెల్ప్ టు గెట్ ఐడియాస్. ఈ పార్టీ చేసుకోవాలి, ఐడియాస్ కావాలి. అట్లాగే ఇంకా చాలా ఒక స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఎస్ఐ రాయాలి, పోయం రెడీ చేయాలి, లేకపోతే ఒక ఆర్టికల్ రాయాలి, లేకపోతే ఒక స్టోరీ రాయాలి. సో అలాంటప్పుడు ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పోయం డీటెయిల్స్ కానీ, లేకపోతే స్టోరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే, సో ఇది ఈజీగా మొత్తం కూడా ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్ ఫార్మేట్ లాగా రాసి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ రోబోట్ లాగా పనిచేస్తుంది ఇది. సో కాబట్టి ఇది మార్కెట్లో ఒక ట్రెండ్ సెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ మీ దీన్ని సబ్స్క్రైబర్స్ చూసినట్లయితే 2 నెలల్లోనే దగ్గర 100 మిలియన్ యూజర్స్ని ఇది పొందిందంటే ఇంకా చెప్పుకోవచ్చండి. ఇంకో విషయం ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, సో మనం హ్యూమన్ రైటింగ్ ఎలా అయితే రాసిస్తామో, మనం జనరల్గా ఏదైనా రాయాలన్నప్పుడు మ్యాటర్ రాయమంటే మనం ఎలా అయితే రాస్తామో, అట్లాగే ఈ చాట్ జీపీటీ కూడా అది ఒక ఏదో రోబోట్ టెక్స్ట్ లాగో, లేకపోతే చూసినప్పుడు ఒక రోబోట్ టెక్స్ట్ లాగో, లేకపోతే ఏదో ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్ లాగా కనపడదు, ఒక పర్సన్ రాసినట్టే కనపడుతుంది. సో కాబట్టి ఇది మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని బేస్ చేసుకొని, ఇది ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఇది ఒక మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తుంది, ఒక ట్రెండ్ సెక్టర్ అయింది. అండ్ దీన్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే, దీని గురించి ఇంకా మనం మాట్లాడినట్లయితే, సో ఇది మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా, క్వరీస్కి కూడా ఆన్సర్ ఫామ్లో మనకి ఇస్తుందండి. ఇది ఏఐ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ బోత్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ రిక్వెస్ట్. అంటే 2 రిక్వెస్ట్ని, లాంగ్ టర్మ్ కావాలంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కావాలంటే షార్ట్ టర్మ్, రెండింటిని కూడా ఇక్కడ ఇస్తుంది. ఇంత త్వరగా 100 మిలియన్ యాక్టివ్ యూజర్స్ని పొందిందంటే దీంట్లో ఏదో కన్ఫామ్గా డెఫినెట్గా యూజ్ అయ్యింది కాబట్టి యూజర్స్ దీన్ని ఇంకా యూజ్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ $20 ఎంతో చూపిస్తుంది ఎట్లా ఎదిగినప్పుడు. సో ఒకటిసారి ట్రై చేయండి, ఇది ఎలా ఉంటుంది అనేది. మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. అండ్ షార్ట్ మీరు ఏమైనా ఎస్ఐస్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా బ్లాగ్ రాయాలని, ఆర్టికల్ రాయాలన్నా, సో ఈ చాట్ జీపీటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో దీని దెబ్బకి గూగుల్ కూడా ఏంటంటే దిగొచ్చాడు. వాడు కూడా దీని చాట్ జీపీటీని బేస్ చేసుకొని ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొక సాఫ్ట్వేర్ని కనిపెట్టబోతున్నాడు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మరి త్వరలో చూద్దాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో చాట్ జీపీటీ అనేది నా ఒక ట్రెండ్ సెక్టర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మార్కెట్లో టెక్నాలజీ అనేది అజైలిటీ, సింప్లిసిటీ, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫాస్టర్ పర్ఫార్మెన్స్,
ఈ మూడిటిని బేస్ చేసుకొని ఏ సాఫ్ట్వేర్ అయినా డెవలప్ అవుతుంది. అది ఎస్ఏపి కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అండ్ ఎజైలిటీ, సింప్లిసిటీ అండ్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్లో. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.